నా సర్వీస్‌లో నేను చాలామంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర పనిచేసే అవకాశం నాకు దొరికింది. వారి యొక్క అనుభవాలన్నీ కూడా నేను సేకరించి, వారి అనుభవాలతోనే నేను నా పరిపాలన కొనసాగించాను. ముఖ్యంగా నేను పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారుల్లో కొంతమంది పేర్లు నాకు గుర్తున్న వాటిని నేను చెప్పాలనుకున్నాను. ఈరోజు ఈ టీవీ మూలకంగా. దాంట్లో నేను పనిచేసిన వాళ్ళలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లతో కొంతమంది గిరిధర్, అంటే ఇప్పుడు ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్లో ఏదో ఉన్నట్లుగా ఉంది ఆయన, గిరిధర్ గారు ఐఏఎస్. అదేవిధంగా అనిల్ కుమార్ కుట్టి, ఏకే కుట్టి, వారు రిటైర్ అయినట్టుగా ఉంది ఐఏఎస్. తర్వాత రావత్ కలెక్టర్, చిత్తూరుగా చేసి ఇప్పుడు ఫైనాన్స్ దీంట్లో ఉన్నారు. అదేవిధంగా అజేంద్ర ప్యాల్, అజయ్ మిశ్రా, తర్వాత డాక్టర్ పి వెంకట రమేష్ గారు, వారు కూడా ఇటీవల రిటైర్ అయినట్టుంది, ఫైనాన్స్ దీంట్లో ఉన్నారు. తర్వాత కడప జిల్లాలో పనిచేసినప్పుడు మేడం శ్రీమతి జయలక్ష్మి ఐఏఎస్ గారు, వారి దగ్గర పనిచేసే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఆమె మన రాష్ట్ర సిసిఎల్ఏగా పనిచేస్తున్నారు, ఒక గౌరవ స్థానంలో ఉన్నారు. వారికి నా కృతజ్ఞతలు. వారి వద్ద ఎంతో వరకు మేము నేర్చుకునే అవకాశం కలిగింది. అదేవిధంగా సాయి ప్రసాద్ గారు కూడా, వారు కూడా సిసిఎల్ఏ జయలక్ష్మి మేడం ముందుకు ఆయన కూడా సిసిఎల్ఏగా పనిచేశారు. వారి దగ్గర కూడా పనిచేసే అవకాశం నాకు కడప జిల్లాలో కలిగింది. వారు కడప జిల్లాలో ఉండేటప్పుడు నేను రైల్వే కోడూరు ఎంఆర్ఓ ఉన్నాను. అప్పట్లో మాకు ఒక టార్గెట్ ఇచ్చేవాళ్ళు, ఏమంటే ఈ అసైన్మెంట్ భూములు వయోలేషన్ ఆఫ్ కండిషన్స్, అంటే డీఫార్మ్ పట్టా నిబంధనలు ఉల్లంఘించినటువంటి కేసుల్లో మేము క్యాన్సిల్ చేసి ప్రభుత్వానికి స్వాధీనం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి టార్గెట్లు ఇచ్చినప్పుడు సుమారు 400-500 ఎకరాలు నేను ఒక సెట్టిగుంట, రైల్వే కోడూరు మండలంలో సెట్టిగుంట, ఇతర గ్రామాలు అన్నింటిలో కలిపి స్వాధీనం చేసుకోవడం ఒక రికార్డు సృష్టించినట్టుగా జరిగింది. దానికి మన సాయి ప్రసాద్ గారు అప్పటి జాయింట్ కలెక్టర్గా, కడప జాయింట్ కలెక్టర్గా నన్ను అభినందించారు. ఇప్పటికి కూడా నేను ఈ సంఘటనలు మర్చిపోలేకుండా ఉన్నాను. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కూడా మన రాజేంద్ర ప్రసాద్ గారు, తర్వాత కడప జిల్లాలోనే ఇంకా చాలామంది ఉన్నారు. కడప జిల్లాలో నాగిరెడ్డి గారు, మన చంద్రమౌళి, ఆదర్శిన, జయేష్ రంజన్, తర్వాత వీణాయిష్ గారు, వీళ్ళందరూ కూడా కడపలో ఉండేటప్పుడు బలరామయ్య గారు, వీళ్ళందరి దగ్గర కూడా నేను పనిచేసే అవకాశం నాకు కలిగింది. వాళ్ళందరి దగ్గర నేను ఏం నేర్చుకుంటే, పేదలకు సమయానుస్ఫూర్తిగా ఏ విధంగా హెల్ప్ చేయగలము అనేది ఎన్నో సమావేశాలు వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. అదే విషయాలన్నీ కూడా నేను మా రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ కూడా పాటించడం జరిగింది. వారిని ఎప్పటికీ నేను రిటైర్ అయినా కూడా నేను వారిని అందరినీ కూడా నేను మర్చిపోలేకున్నాను. అదే ఒక అదేవిధంగా ఈ పేదలకు సహాయం చేసే భాగంలో ఒక ఇదిగా రైల్వే కోర్టులో కూడా ఒక చిన్న సంఘటన ఇప్పుడు కూడా నాకు గుర్తు వస్తుంది. అప్పుడప్పుడు మన ప్రతినిధి గారు కూడా అడుగుతుంటారు, ఈ విషయాలు అక్కడ మీరు చేసిన సంఘటనలు ఏదైనా ఉంటే చెప్పండి సార్, ఇంట్రెస్ట్ కానీ. ఆ రైల్వే కోడూరులో చాలామందికి, కడప జిల్లాలో రైల్వే కోడూరు అంటేనే, అంటే నేను పనిచేసినప్పుడు 98 నుంచి 2000 వరకు అనుకుంటా, 97 నుంచి 2000. అప్పట్లో అక్కడ మన లోకల్ నాయకులంతా ఉంటారు కదా, ఈ రాజకీయంగా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని అన్ని రాజకీయ నాయకులు ఉంటారు. అన్ని రకాల నాయకులు అనేక సమస్యలు మాకు ఎంఆర్ఓలకు పెడుతుంటారు. జనరల్గా ఎంఆర్ఓలకి, రెవెన్యూ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి అనేక సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ అన్నిటినీ మనము ఛేదించి సాధించలేము, కొంతవరకు చేయగలం. అంటే పనులు చేస్తే మనం మంచివాళ్ళు అంటారు, లేదంటే చెడ్డవాళ్ళు అంటారు. అదేవిధంగా నాకు కూడా ఒక చిన్న సమస్య తగిలింది. ఇక్కడ రైల్వే కోడూరు ఎంఆర్ఓ ఉండేటప్పుడు రాజారెడ్డి గారు, ఆయన పెద్ద లీడరు, మన రాజశేఖర రెడ్డి గారికి తండ్రి గారు, వారు కూడా ఎన్నోసార్లు మా ఎంఆర్ఓలకు ఎన్నో ఆయన లేఖలు రాశారు, ఏదో పనుల కోసం. అంటే ఒక ఒక లోకల్ లీడర్గా ఆయన ప్రజల కోసం పాటుపడి ఆ పని కావాలి, ఈ పని కావాలని ఒత్తిడి తెచ్చేవారు. అదేవిధంగా నాకు కూడా ఒక లెటర్ రాశారు ఆయన. ఇప్పుడు కూడా నాకు ఆ లెటర్ పెట్టుకున్నాను నేను. ఇంగ్లీష్లో రాశారు ఆయన, లెటర్ ప్యాడ్లో ఒక లెటర్ రాశారు. ఎవరో ఒక లేడీ, ఆమె ఈ లెటర్ తీసుకొని వస్తుంది, ఆమెకు భూమికి సమస్య ఉంది, మీరు ఒక ఎంఆర్ఓ కూడా నాకు ఈ సమస్యని పరిష్కారం చేయలేకపోయినారు, దయచేసి మీరు చేస్తారనే నమ్మకంతో మీ దగ్గరికి ఏమని లెటర్ ఇచ్చి నేను పంపిస్తున్నాను. దీనికి ఏమైనా
వేరే విధమైనటువంటి ఎలాంటి ఇది ఖర్చులు గిర్చులు ఏదైనా భరించాలన్నా కూడా నేను వెనుకాడను, కానీ ఈ పని మాత్రం మీరు చేయాలి అన్నట్లుగా ఆయన ఒక లేఖ రాశారు. నాకు ఇప్పటికీ ఆ లేఖను తలుచుకుంటే, అంటే మేము ఏ విధంగా స్పందించాము, చేయలేని పనులు ఏ విధంగా చేయగలిగినామనే దానికి ఒక స్ఫూర్తిగా తీసుకుని దానికి ఒక ఉదాహరణగా చెప్తున్నాం. అంతేగాని గొప్ప ఘనకార్యమని కాదు, వారు అడగడము చేయడం అనేది కాదు. ఎంతోమంది అడిగారు, ఆ విధంగా సమస్యలు ఎన్నో చేసాము. దాంట్లో ఇది కూడా ఒక సమస్య అనమాట. అంటే రాజారెడ్డి గారు పంపించిన ఆ లెటరు తీసుకుని వచ్చినటువంటి ఒక వ్యక్తి, ఆమెకు ఏదో సమస్య, నీ పక్కలోనే రైల్వే కోర్టు దగ్గర గంగరాజు పోడు అంటే, మాకు రెవెన్యూ వాళ్ళకి వచ్చేదంతా భూమికి సంబంధించిన సమస్యలు వస్తాయి, మనకందరికీ తెలుసు. ఆమె ఏదో 2 ఎకరాలు పొలం చేసుకుంటా ఉంది, కానీ ఏ ఎంఆర్ఓ కూడా దానికి పట్టా ఇవ్వలేకపోయారు. దానికి సరైన కారణం ఉంది. పట్టా ఇవ్వలేదంటే ఊరికే ఇవ్వలేదు, ఎంతోమంది నాయకులు చెప్పి కూడా పట్టా ఇవ్వలేదంటే ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది కాబట్టి ఇవ్వలేకపోయినారని అనుకున్నాం. కానీ నేను అది ఒక ప్రామినెంట్ లీడరు ఆయన చెప్పాడు కదా, చెప్పినప్పుడు మనం కూడా చేయకపోతే ఎట్లా అని ఒక ఛాలెంజ్గా తీసుకుని ఆ విలేజ్కి వెళ్ళి ఆమె చేస్తుండే భూమిని అన్నీ పరిశీలించి అన్నీ చూసి ఆ తర్వాత ఏం చేయాలని వెళ్ళాను. ఊరికి వెళ్తే తీరా చూస్తే ఆమె వంకపొరంబోకులో 2 ఎకరాలు మామిడి చెట్లు పెట్టుకుని చేస్తుంది. దానికి పట్టా కావాలని ఏ విధంగా ఆమెకు సహాయం చేయగలము అని నేను తీవ్రంగా ఆలోచించేసి ఆఫీస్కి వచ్చిన తర్వాత క్షుణ్ణంగా పరిశీలించి ఎందుకు ఇన్ని రోజులు ఆమెకి పెండింగ్ పెట్టారు, ఇవ్వలేకపోయినని. అయితే వాస్తవంగా అయితే చట్ట ప్రకారం అయితే వంకపొరంబోకులు ఉండేదానికి పట్టా ఇవ్వడం అనేది అసాధ్యము. కానీ ఏదో విధంగా ఆమెకి వేరే ఆల్టర్నేటివ్ అన్నా ఇవ్వాలి, లేదంటే దానికైనా పట్టం కట్టాలి, ఏదో చేయాలనుకుని అప్పట్లో అదృష్టవశాత్తు ఈ ఏక్సాల్ లీజ్ పట్టాల్సి అనేసి ఒకటి ఫోర్స్లో ఉండింది. అంటే కొన్ని అభ్యంతరకరమైనటువంటి ఆక్షేపణకరమైనటువంటి భూముల్లో ఎవరైనా సపోజ్ చెరువు పొరంబోకు, గుంట పొరంబోకు, కాలువ పొరంబోకులు ఆక్రమణ చేసి జీవిస్తూ ఉంటే వాళ్ళ జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఏక్సాల్ లీజ్ పట్టాన్ని ఇస్తూ ఉన్నాము ఆ రోజుల్లో. అంటే దాంట్లో జొన్నలు రాగులు వేసుకొని వాళ్ళు పూట గడుచుకునేదానికి వీలుగా అవకాశం కల్పిస్తున్నాం, రెగ్యులర్ పట్టా ఇవ్వకపోయినా కూడా. ఆ ఉద్దేశంతోనే ఆమె కూడా ఏదో విధంగా జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో వెంటనే నేను స్పందించి ఆమెకి ఒక ఏక్సాల్ లీజ్ పట్టాన్ని తయారు చేసి వెంటనే ఆమె చేతిలో పెట్టేసాను, ఇమీడియట్గా ఇచ్చాను. ఆమెకు మహానందం అయిపోయింది. ఎందుకంటే ఎవరూ చేయలేని పని చేసి, అంటే ఏదో ఒక రకమైన పరిష్కారం పేద సాధలకి మనం చేయాలని అనుకున్నప్పుడు తప్పకుండా చేసే అవకాశం భగవంతుడు కూడా కల్పిస్తాడు. అదేవిధంగా నాకు అక్కడ పరిస్థితులన్నీ అనుకూలించిన దానివల్ల ఆయన చెప్పడము నేను ఆమె చేయడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్నటువంటి రాజారెడ్డి గారు వెంటనే మరుసటి రోజే నేనున్న ఇంటికి వచ్చి నా దగ్గరకు వచ్చి ఆయన కృతజ్ఞతలు తెలిపారనమాట. అంటే ఎవరూ చేయలేకపోయినారు, ఎట్లా చేశారు ఎంఆర్ఓ అని ఒక అది. అంటే మాకు కూడా ఒక తృప్తి ఏమంటే పేద సాధలకు మనం ఏదో చేయగలిగినాము అనే మాకు కూడా ఒక తృప్తి. అలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయండి మా పరిపాలనలో. ఎంతోమందికి సహాయం చేశాము. ఆ రోజుల్లో పరిస్థితులు, అధికారులు, ప్రజలు అందరూ సహకరించిన దానివల్ల చేయగలిగినాము. అదే అలాంటి పరిస్థితి ఎందుకంటే మేము ఇప్పుడు విశ్రాంత పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మాకు అవకాశం లేదు. అవకాశం ఉన్నప్పుడు ఎంతోమందికి చేసి ఇప్పుడు చెప్పినటువంటి ఐఏఎస్ అధికారుల మన్ననలంతా కూడా పొందే అవకాశం మాకు జరిగింది.